మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి 3వ తారీఖు ఉంది. అంటే ఇక మాఘమాసం స్టార్ట్. ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని. సో ఇక్కడ వసంత పంచమి 3వ తారీఖు ఉంది. రథసప్తమి 4వ తారీఖు, అలాగే 8వ తారీఖు భీష్మ ఏకాదశి, ఇంకా అలాగే మాఘ పూర్ణిమ 12వ తారీఖు మాఘ పూర్ణిమ అయింది. 16 సంకటహర చతుర్థి. 26వ తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి 26వ తారీఖు ఫిబ్రవరి 26. సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా 13వ తారీఖు వరకు మకరంలో, 13 తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ ఉంది. గురుడు వృషభంలో, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, రవి శని బుధులు 13వ తారీఖు నుంచి కుంభరాశిలో, శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు ఉచ్చ స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది. జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మీన రాశిలోకి వచ్చాడు, మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి. సో రాహువు శుక్రుడు కలిసి మీన రాశిలో గోచారంలో ఉన్నారు. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీరికి తృతీయంలో కేతువు, అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో గురుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఫస్ట్ వీళ్ళకి మేజర్గా చెప్పుకోదగింది అన్నిటికంటే లాభస్థానంలో గురువు గారి సంచారం. నిజంగా ఆయనకు దండం పెట్టచ్చు కర్కాటక రాశి వాళ్ళు. ఎందుకంటే అష్టమ శని నడుస్తుండగా ఈ వారం ఈ నెలలో 13వ తారీఖు నుంచి రవి కూడా అష్టమ స్థానంలోకి వస్తుండగా అక్కడ ఏర్పడే కుటుంబ పరిస్థితుల్లో అనిశ్చితి కానీ, ఫైనాన్షియల్గా కొంచెం ఒడిదొడుకులు కానీ, ఏవైనా సరే ఆరోగ్య సమస్యలు కానీ అవి తీర్చగలిగింది గురు భగవానుడు ఒక్కడే. ఇంత అష్టమ శని నడుస్తూ దాంట్లో మళ్ళీ కొంచెం ప్లానెటరీ చేంజెస్లో వస్తున్న గ్రహాలు కూడా కొంత అనుకూలత లేకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో గురువు గారు లాభస్థానంలో ఉండటమే చక్కగా ఈ కర్కాటక రాశి వారికి మెయిన్గా చాలా సొల్యూషన్స్కి మార్గంగా మనం చెప్పచ్చు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్కి కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఈ కర్కాటక రాశి వాళ్ళకి మేజర్గా ఇప్పుడు ఆర్థిక పరంగా, ఫ్యామిలీ పరంగా కొన్ని దాన్ని ఏమంటారంటే కొన్ని అన్సర్టనిటీ సిచ్యువేషన్స్, కొన్ని అప్ అండ్ డౌన్ సిచ్యువేషన్స్ అనేవి 13వ తారీఖు తర్వాత రవి ఎప్పుడైతే అష్టమ స్థానంలోకి వస్తాడో దానివల్ల ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళకి రవి యొక్క సంచారం అష్టమంలో ఉంటాం, కుజుడు కూడా 1000 స్థానంలో ఉంటాం. సో ఇక్కడ ఆల్రెడీ కుజస్తంభన గురించి చెప్పుకున్నాం. రాశిలో నీచబడ్డ కుజుడు కర్కాటకంలో మళ్ళీ ఆయన వక్రించి వెనక్కి మిథున రాశికి 1000 స్థానంలోకి వెళ్ళారు. సో ఇక్కడ ఉద్యోగపరంగా ఇక్కడ 1000 స్థానంలో ఉన్న కుజుడు వల్ల కానీ, అలాగే అష్టమంలో ఉన్న రవి వల్ల కానీ ఉద్యోగపరంగా చాలా కొంచెం లో లెవెల్ సిగ్నల్స్ ఉన్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ప్రొఫెషన్ విషయంలో చాలా కేర్గా, రెస్పాన్సిబిలిటీగా, అంటే ఏదైతే ఉందిలే అన్నట్టు కాకుండా జాబు నీడ్ ఉన్నవాళ్ళు, జాబు అవసరం ఉన్నవాళ్ళు ఈ సమయంలో వాళ్ళ కష్టం ఏదన్నా ఉంటే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏదైనా లీవ్ తీసుకోవటం, ఎక్స్ప్లెయిన్ చేసి మీరు దాని త్రూ ఏదన్నా మీ వల్ల ఏదన్నా కొంచెం నెగిటివ్ జరిగితే దాన్ని సరిదిద్దుకోవడం చేయాలి తప్పించి
ఆడ అర్థం చేసుకోకపోతే నేనేం చేయను అన్నట్టు వెళ్తే మాత్రం ఈ టైము గురుబలం ఉంది, కానీ కొంచెం మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన పని కూడా కొంత ఎదుటి వాళ్ళకి మన బాధ ఏంటో వాడికి అర్థమయ్యేటట్టు మనం వ్యక్తపరచడం. సో ఎందుకంటే ఈ టైంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవడి బాధ ఎవరికి అవసరం లే, ఆడికి పని అయిందో లేదో కావాలి. మెయిన్ అట్లీస్ట్ మానవతా దృక్పథంతో ఆలోచించాడు ఎవరొకడు ఉంటాడుగా, మీ బాస్, మీ ఇమీడియట్ హెడ్, వాడన్నా ఆలోచిస్తాడు కనీసం. హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా గ్యాస్, ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేకపోవడం కానీ, నోటి పూత కానీ, అండ్ టీత్కి సంబంధించి కానీ, కొంచెం థ్రోట్కి సంబంధించి కానీ, ఈ ఏరియాస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం హెల్త్ పరంగా జాగ్రత్త తీసుకోవటం. ఆయిల్ అండ్ ఫ్రై, కారంలో నూనె వేసుకుని తినటం, ఇట్లాంటివి చేస్తే మాత్రం డెఫినెట్గా ఈ కంజంక్షన్లో హెల్త్ ఎఫెక్ట్ కంపల్సరీ ఉంటుంది. అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ మనం షష్టగ్రహ కూటమి గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ. మార్చి 29న ఏర్పడుతుందని అన్ని రాశులకి చేసుకున్నాం వీడియోస్. దానిలో మేజర్గా శుక్రుడు ఆల్రెడీ ఈ మాసం నుంచి వచ్చిన్నారు మీన రాశిలో. ఇక్కడి నుంచి 4 నెలలు అక్కడ ఉంటారు. ఇక్కడి నుంచి షష్టగ్రహ కూటమి స్టార్ట్ అవుద్ది. బట్ భాగ్యస్థానంలో ఈ షష్టగ్రహ కూటంలో పార్టిసిపేట్ చేస్తున్న శుక్రుడు ఏదైతే మీకు ఉచ్చ స్థితిలో భాగ్యస్థానంలో ఉన్నారో, శుక్రుడి వల్ల కొంచెం మీకు ప్లస్ పాయింట్. శుక్రుడు భాగ్యంలో ఉంటాం, గురుడు లాభంలో ఉంటాం, కుజరవులు మాత్రం అనుకూలంగా లేరు. సో ఇక్కడ న్యూట్రలైజ్డ్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటున్నాయి. కుజుడు గురుడు మీకు ఒక పక్క సంతానపరంగా, ఉద్యోగపరంగా, హెల్త్ పరంగా ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నారు. భాగ్యంలో లాభంలో ఉన్న గురుడు కొంచెం ఆర్థిక పరంగా మీకు వెసులుబాటు ఏదో రకంగా మిమ్మల్ని కొంచెం వాళ్ళు మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు. సో కాబట్టి భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడు తప్పకుండా మీకు కూడా చక్కగా మంచి రిజల్ట్స్ అనేవి ఇస్తారు. అది హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, లైఫ్ లక్ గురించి కావచ్చు, కొన్ని శుభకార్యాలు మీరు అటెండ్ అయ్యే విషయాల్లో కావచ్చు, ఇంత నెగిటివిటీలో కూడా కొన్ని శుభమూలకమైన పరిణామాలను శుక్రుడు ఇస్తున్నారు మీకు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి మేజర్గా మనం చూసినప్పుడు ఇక్కడ ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఏంటంటే, ఒకటి అష్టమ రవి దోషం. ఒకటి ఏదైతే అష్టమ స్థానంలో రవి 13వ తారీఖు నుంచి వస్తున్నారో, డెఫినెట్గా రవికి మాత్రం కేజింపావు గోధుమలు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవటం ఆదివారం పూట. నిత్యం ద్వాదశనామాలు, రవి ద్వాదశనామాలు చదువుకుంటూ ఆవు పాలు, ఆవు నెయ్యి, అలాగే గోధుమ పిండి, బెల్లం వేసి పాయాసం చేసి సూర్యోదయం అవుతున్నప్పుడే రవికి నైవేద్యంగా పెట్టడం. ఇది 13వ తారీఖు తర్వాత నుంచి. కుజుడు కూడా వేయంలో ఉన్నారు కాబట్టి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ కుజుడికి చక్కగా మంగళవారం పూట దానం ఇవ్వటం. అలాగే శ్రీరామ రక్షా స్తోత్రం చదువుకోవటం. ఈ రాశికి టైం అస్సలు లేదనుకున్న వాళ్ళు చాలా మంచిది. కుజుడికి రవికి శ్రీరామ రక్ష నిజంగా రక్ష ఈ యొక్క నెగిటివ్లో. సో కాబట్టి శనికి మాత్రం ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. సో మేజర్గా ఈ గ్రహాలకైతే తప్పకుండా మీరు రెమెడీస్ చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ బెటర్మెంట్ ఉంటుంది. సో నిజంగా రవి ద్వితీయంలోకి రావటం వల్ల ఏ వారంలో ఏ రోజు వీళ్ళకి ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఇష్యూస్ ఉండొచ్చు. కుజుడు పంచం ఇక్కడ వేయంలో ఉండటం వల్ల వీళ్ళకి ఉద్యోగపరంగా, లేకపోతే కొంచెం వేయంలో ఉన్న కుజుడు వల్ల ఎక్స్పెన్సెస్, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎప్పుడు ఉండొచ్చు అనేది వీక్లీ రాశి ఫలాలు ఫాలో అయితే ఆ వీక్లో ఏ గ్రహం వల్ల ఎక్కువ మీకు ఇంపాక్ట్ ఉంటుంది, ఏ విషయంలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనేది బాగా తెలుస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.